ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 27వ తేదీ గురువారం రోజున మరి ఈ రోజున ప్రతి ఒక్క విషయాన్ని కూడాను క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక డెడ్ లైన్ లాగా ఉండబోతుంది. ఎందుకంటే కనుక మధ్యాహ్నం 1 గంట తరువాత నుండి మీ యొక్క జీవితంలో ఊహించేటువంటి ఒక మార్పు అనేది కనిపిస్తుందండి. ముఖ్యంగా మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త అనేది మీకు చాలా ప్రత్యేకం. ఒక వ్యక్తి మీకు ఏదైనా కానీ ఒక వార్తను వినిపించవచ్చు. ఆ యొక్క వార్త విన్న వెంటనే మీ యొక్క గుండె అనేది ఒక్కసారిగా జల్లమంటుంది. ఇది అంతా కూడా ఒక షాకింగ్ న్యూస్గా అనిపించే విధంగానే చెప్పుకోవాలి. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త అయితే కాదండి, లేదంటే ఒక విపరీతమైనటువంటి ఆనందానికి గురిచేటువంటి వార్త కూడా కానే కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వార్త. మీ యొక్క జీవితాన్ని తప్పకుండా మలుపునైతే తిప్పబోతుంది ఈ యొక్క వార్త. మరి ఈ రోజున మీకు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300676472. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. చాలా నమ్మకదగినటువంటి గురువు గారు. అదేవిధంగా మన గురుగారు వశీకరణ చేయడంలో కూడాను ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. 100% మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు తెలియపరుస్తారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల వలయం నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఇదే విషయాన్ని మీరైతే తప్పకుండా తెలుసుకోండి. సాధారణంగా మీరు చాలా తెలివిగా ఉంటారు, చాలా గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు, అలాగే మంచి దూరదృష్టితో ఉంటారండి. అంటే ఏదైనా కానీ ఒక విషయం అనేది జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అంతర్బోధ అనేది మీకు అయితే తప్పకుండా వినిపిస్తుంది. మీ యొక్క మనసు చెప్పేటువంటి మాటను మీరైతే పూర్తిగా అర్థం చేసుకొని వినగలిగితే మీకంటే పెద్ద అదృష్టవంతులు మరెవరూ కూడా ఉండరు. అయితే ఈ మధ్య కాలంలో మీ యొక్క మనసు అనేది బొద్దుబారినట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. అంటే మీరు అనుకున్నవి ఏది కూడాను పూర్తిగా వర్కౌట్ అవ్వడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము, లేదంటే ఇంకేదో తెలియనటువంటి ఒక బాధ పూర్తిగా మీ యొక్క మనసులో ఎక్కువగా అనిపిస్తూ ఉండడము, మీ గుండె లోతుల్లో ఏదో ఒక తెలియనటువంటి భయము అనేది ఆవహించడము, ఇది అంతా కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే మీరు మాత్రం ఏ విషయంలో కూడాను పూర్తిగా భగవంతుడిని నమ్ముతూ ఉంటారు కదండి. నాకు ఏది జరిగినా కూడాను భగవంతుడే ఉన్నాడని చెప్పేసి నమ్ముతారు. అయినప్పటికీ కూడాను గత కొన్ని సంవత్సరాలుగా మీకు గందరగోళమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుని ఉన్నారు. చెప్పాలంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే ముఖ్యమైనటువంటి ఏదైనా కానీ డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, భూమి విషయాల్లో కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క విషయం సరైనటువంటి ప్రతిఫలము అనేది మీకు రావడం లేదు. అసలు ఇది అంతా కూడా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధంలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి అయితే మీరైతే బాగా నమ్మేటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను మీ యొక్క నెగిటివ్గా సమాచారం, అంటే తెలియనటువంటిది మీకు తెలిసినటువంటి విషయాలు కూడాను మీకు తెలుసు, మీరు అంతా కూడా చెప్పారు అని చెప్పేసి అనవసరంగా మీ మీద ప్రచారం అనేది చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం మీకు ఉండేటువంటి టెన్షన్ కానీ, లేదంటే మీరు పడుతున్నటువంటి ఆ యొక్క మానసిక వేదన ఏదైతే ఉందో అది అంతా కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి ఒక ప్రత్యేకమైన సమయం అని చెప్పాలి. అయితే అసలు విషయానికి వస్తేనండి, ఈరోజు 1 గంట తర్వాత మీ నుండి మీ యొక్క జీవితంలో చాలా కీలకమని చెప్పాలి. ఈ యొక్క వార్త అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా కదిలిచ్చేస్తుందండి. ఆ యొక్క వార్త ఏంటంటే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల మలుపులు అనేవి తిప్పబోతుంది అనమాట. అసలు ఆ యొక్క వార్తను మీరు విన్న తర్వాత ఆశ అనేది విడిచిపెట్టుకునేటువంటి ఒక విషయం పట్ల తిరిగి మరలా చర్చ అనేది మొదలవుతుంది. అది అంతా కూడా ఆస్తి తగాదాల విషయం కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన భూముల విషయానికి కారణం కూడా కావచ్చు, లేదంటే కోర్టు సమస్యలకు అంతిమ తీర్పు కావచ్చు, ఒక విదేశీ ప్రయాణం అయ్యి కూడా ఉండవచ్చు, లేదంటే భారీ మొత్తంలో ధనలాభం మీకు సంబంధించిన అకౌంట్లో యాడ్ అవ్వడం ఇలాంటిది కూడా కావచ్చు. ఇది అంతా మీకు శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. అందులో కూడాను ఒక ట్విస్ట్ అనేది ఉంటుందండి. ఆ యొక్క వార్త వినగానే నేరుగా అయితే మీకు ఆ యొక్క వార్త అనేది మీ దాకా అందదండి.
ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మీకైతే చేరుతుందనమాట. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే ఆ యొక్క వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాల కారణాలు అయితే ఉన్నాయండి. మొదటిది ఏంటంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే మీరు అసలు అదంతా కూడా సాధ్యం కాదు కదా, అసలు నా యొక్క జీవితం ఇది అంతా కూడా ఎలా జరుగుతుంది అని చెప్పేసి హఠాత్తుగా మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. మరి అదంతా కూడా సాధ్యమయ్యేటువంటి విధంగా చాలా ఆనందంగానే ఉంటుంది కదా. మరి మీ యొక్క మెదడు అనేది క్షణాల్లోనే మొద్దబారినట్లుగా అయిపోతుంది, ఆశ్చర్యపోతారు. ఆ యొక్క షాక్ వల్ల వచ్చినటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా బలంగా మీ యొక్క గుండెను అయితే తాగుతుంది. ఇక ఆ యొక్క వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకైతే బయటకు వస్తుందండి. అతను లేదంటే ఆమె మరల మీ యొక్క జీవితంలోకి వారు రావడము అనేది కూడా జరుగుతూ వస్తుందన్నమాట. ఇక అయితే వారు వచ్చిన తర్వాత వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది కూడా మీకైతే కలుగుతుంది. ఇది అంతా కూడా ఆనందం కలిగేటువంటి భయము రెండు కలిగినటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతి లాగా కూడా మీకైతే అనిపిస్తుంది. మరి ఈ యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆ యొక్క అనుభూతికి కారణం కూడా మీరు ఊహించిన విధంగానే వచ్చినటువంటి ఆ యొక్క వార్త వలన మీరు చాలా ఆశ్చర్యానికి కూడా తప్పకుండా గురి అవుతారండి. అయితే ఇప్పుడు అసలు ఇది అంతా కూడా ఎందుకు జరుగుతుంది అని కాసేపు చాలా సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. దాదాపుగా ఇది అంతా కూడా కొంత సమయం వరకు మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసినటువంటి ఏదైనా కానీ ఒక రహస్యమైనటువంటి సహాయం వల్ల ఏదైనా కానీ ఇన్స్టెంట్లో మీరైతే పూర్తిగా మర్చిపోయేటువంటి దానికి సంబంధించిన ఒక మంచి ఫలితాన్ని అయితే ఈ రోజున మీరు అందుకోబోతున్నారు. అయితే ఇది అంతా కూడా మీ వెనుక మీకు తెలియకుండానే భగవంతుడు ఈ రోజున ఆ యొక్క పనిని మీకు విజయవంతంగా చేసి చూపించబోతున్నాడు. మరి ఈ రోజున మీరు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఉందనేసి ఈ యొక్క నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారండి. అయితే ఈ ఊహించినటువంటి వార్త మీకు ధనలాభాన్ని ఇవ్వవచ్చు, లేదంటే మీకు మానసికపరమైనటువంటి ప్రశాంతతను కూడా అందివ్వచ్చు, ఆనందానికి కారణం కావచ్చు. ఇలా పూర్తిగా మీ యొక్క జీవితంలో చాలా ఆనందానికి కూడా కారణమైనటువంటి ఆ యొక్క వార్త ఈ రోజున మీకు చాలా గొప్ప బహుమతిని అయితే ఇవ్వబోతుంది. మరి దీనికి కూడా రీజన్ అనేది ఉంటుందండి. గ్రహ పరిస్థితి పరంగా చూసినట్లయితే ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ రోజున మీకు అన్ని మంచి మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుడి సంచారం, గురువు యొక్క దృష్టి మీ యొక్క లాభస్థానంపై ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఒక మంచి ఆనందకరమైనటువంటి శుభముహూర్తం లాంటిది అనమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కదలిక వల్ల అకస్మాత్తుపరమైనటువంటి ధనలాభం లేదంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త మీరు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి ఆ యొక్క వార్త వచ్చినప్పటికీ నుండి కూడాను లాభము అలాగే ఆనందాన్ని ఇవన్నీ కూడా ఆశ్చర్యం మీ యొక్క జీవితంలో మీకు తప్పకుండా ఎదురవుతాయి అన్నమాట. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీ యొక్క జీవితంలో ప్రధానంగా చూసినట్లయితే మీకు ఉండేటువంటి అతిపెద్ద టెన్షన్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ యొక్క వార్త మీరు విన్న తర్వాత ముందుగా మీరైతే ఎమోషనల్గా ఫీల్ అవుతారండి. తద్వారా అప్పుడు నిర్ణయాన్ని అయితే మాత్రం గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ మీకు మరొక ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే ఆనందంలో ఆశ్చర్యంలో మీరు ఎక్కువగా గర్వాన్ని అయితే అహంకారాన్ని ప్రదర్శిస్తే మాత్రం వచ్చినటువంటి అదృష్టము అనేది తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆవేశపడిపోయి కొంతమంది మీద అనవసరంగా దురుసుగా ప్రవర్తించడం, కోపంలో కొంతమందిని దూషించడం, అలాగే మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వారిని మరలా తిరిగి కోపంలో వారికి సమాధానం ఇవ్వడం ఇటువంటి అసలు అయితే చేయకండి. అలాగే ఈ రోజున ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఏ వార్త వచ్చినా కానీ దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అయితే చేయగలగాలి. అటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం అయితే మీకైతే ఏర్పడదు. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా శుభవార్తలు అశుభవార్తలు సాధారణంగానే ఉంటాయి కదా. ఒక రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు మనకేమో అంతా కూడా బాగాలేదు, అంతా కూడా అంటే ఒత్తిడిగా ఉంటుంది. నిద్ర లేనటువంటి నుండి అంటే నిద్ర లేచినప్పటి నుండి కూడా అసలు ముఖం అంతా కూడా చూసామేమో అన్నట్లుగా ఒక్కొక్క రకమైనటువంటి తెలియనటువంటి నెగిటివ్ ఫీలింగ్ అనేది ఈ విధంగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చాలా అంటే అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజున మనకు సంబంధించిన పనుల్లో మనం కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా అందులో డీలా పడిపోయామేమో అనేటువంటి ఒక భయం అనేది అసంతృప్తి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ మనం ఆలోచించేటువంటి విధానంలోనే ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల కూడా మీకు తెలియని ఒక గందరగోళ భయం ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. గణపతి యొక్క ఆరాధన ఓం గం గణపతి నమః అనేటువంటి మంత్రాన్ని మనం తప్పకుండా ఈ రోజున అయితే జపించుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. మీరు ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి. ఇక ఈ రోజున మీరు నీలవ రంగు అంటే గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల కూడాను మీకు మరింత ఎక్కువగా రక్షణ అనేది ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రధారణ అంటే లేదంటే ఆరెంజ్కి సంబంధించిన రంగు వస్త్రధారణ మీకు మంచిదే. ఇక జై శ్రీరామ్ జై హనుమ ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాలను ఈ రోజున అయితే ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎన్నిసార్లు కూడా వీలుంటే అన్నిసార్లు అయితే ఎక్కువగా పఠించుకుంటూ ఉండండి. ఈ రోజున మధ్యాహ్నం మీ యొక్క జీవితాన్ని మార్చడం ప్రధానమైనటువంటి సమయం అనేది చెప్పాలి. కాబట్టి ఈ రోజున ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే ఒక సందేశం ఒక మెసేజ్ కూడా
కూడా రావచ్చు. మరి వీరి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వార్త మీ యొక్క జీవితంలో సరికొత్త వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుందండి. ఇక ఈ రోజున మీరు ఎప్పుడూ కూడాను అంటే తరచూ అందరికీ కూడా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేశారు. అంతేకాకుండా ఈ రోజున కూడా అంతే మంచి హృదయంతో మీకు సహాయం అనేది చేసినటువంటి వ్యక్తుల్లోని భగవంతుడు ఉన్నాడని చెప్పేసి పరిపూర్ణంగా నమ్మి అయితే చేయండి. అలాగే ఈ రోజున ఒకరిని నష్టపెట్టాలి, ఒకరిని కష్టపెట్టాలి అనేటువంటి మాటలతో కించపరచాలి అనేసి అసలు ఆలోచించకండి. ఈ విధానం ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా చేయకండి. అంతేకాదండి, ఊహ మాత్రం కూడా కాదు, ఆలోచించండి. మీ యొక్క మంచితనమే ఈ రోజున మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే మీ యొక్క మంచితనమే మీ యొక్క సహాయ గుణాన్ని ఈ రోజున మీకు చేయూతను అందివ్వబోతుంది. భగవంతుడు అనుగ్రహానికి ఈ రోజున మీరు దగ్గరయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి ఆగిపోయినటువంటి పనుల్లో కూడాను మంచి మార్పు అనేది కూడా ఈ రోజున మీకైతే కనిపించడానికి కారణం మీ యొక్క మంచితనమే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అసలు మర్చిపోకండి. మీరు ఎప్పటిలాగానే మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క మంచి హృదయాన్ని కోల్పోకండి. మీరు కోపంతో ఈ రోజున ఎటువంటి నిర్ణయాలు అనేవి కూడా తీసుకోకండి. మంచి ఫలితాలు ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అంది వచ్చేటువంటి ఒక శుభ సమయం కాబట్టి మీ జీవితంలో ఈ రోజున వచ్చిన ఆ యొక్క పాజిటివ్ మార్పు అనేది మీకు కుటుంబానికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఇది అంతా కూడాను మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఆలోచించి నమ్మనండి. మీ యొక్క మనసులో నెగిటివిటీ ఆలోచనలు అసలు చేయకండి. అలాగే ఏదైనా కానీ విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు ఈ రోజున 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు అయితే తప్పకుండా గౌరవించుకుంటూ ఉండండి. ఈ రోజున మీరు తప్పకుండా బయటకు వెళ్లే ముందు గణపతి యొక్క అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి యొక్క సింధూరాన్ని కూడా ధరించి బయటకు వెళ్ళండి. ఈ రోజున స్వామివారికి చక్కగా వీలుంటే గరికను కూడా దేవాలయంలో సమర్పించండి. అంతా కూడా శుభమే జరుగుతుంది. మరి చూస్తే కదండి, రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరగబోయే పూర్తి కీలక అంశాలన్నీ కూడాను మీ యొక్క జీవితం ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.